కర్తருக்கு స్తోత్రం. దేవునికి స్తోత్రములు. ఆసింగ வெளிப்படுத்தின விசேஷம் 12వ అధ్యాయం చదువుకుందాము. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 5వ వచనం 5వ వాక్యము. సమస్త జనములను ఇనుపదండముతో ఏళ్ళైన ఒక మగ శిశువును ఆమె కనగా, ఆమె శిశువు దేవుని యొద్దకును ఆయన సింహాసనం యొద్దకును కొనుపోబడెను. கர்த்தருக்கு ஸ்தோத்திரம். దేవునికి స్తోత్రములు. இங்கே ஒரு ஸ்திரீ ஒரு ஆண் பிள்ளையை பெற்றதாக எழுதப்பட்டிருக்கிறது. ఇక్కడ ఒక స్త్రీ ఒక మగ శిశువును కన్నట్లుగా వ్రాయబడినది. சகல ஜாதிகளையும் இருப்புக்கோலால் ஆளுகை செய்யும் ஆண் பிள்ளையை அவள் பெற்றாள். సమస్త జనములను ఇనుప దండముతో ఏలనై ఉన్న ఒక మగ శిశువును ఆమె కనెను. அவளுடைய பிள்ளை தேவனிடத்திற்கும் அவருடைய சிங்காசனத்தினிடத்திற்கும் எடுத்துக்கொள்ளப்பட்டது. ఆమె యొక్క శిశువు దేవుని యొద్దకును ఆయన సింహాసనం యొద్దకును కొనిపోబడెను. கர்த்தருக்கு ஸ்தோத்திரம். దేవునికి స్తోత్రములు. ஜெயங்கொண்ட ஆண் பிள்ளை ஒரு ஸ்திரீ பெற்றாள் என்று இங்கு எழுதப்பட்டிருக்கிறது. జయించినటువంటి మగ శిశువును ఒక స్త్రీ కన్నదని వ్రాయబడి ఉన్నది. அந்த ஸ்திரீ யார் என்று போன வாரத்திலே நீங்கள் கேட்டீர்கள். ఆ స్త్రీ ఎవరని మీరు గతించిన వారంలో విని ఉన్నారు. அந்த ஸ்திரீ தான் புதிய ஏற்பாட்டு கால சபை. ఆ యొక్క స్త్రీ నూతన నిబంధన కాలపు సంఘము. இந்த சபையிலே ஜெயம் கொண்ட பரிசுத்தவான்கள் அவர்கள் இந்த உலகத்தை வெறுத்து கர்த்தருடைய சத்தியத்திலே జీవిత పూర్ణపట్ట పరిశుద్ధవాన్கள் அவர்கள். వారు ఎవరనగా ఈ లోకమును ద్వేషించి ప్రభు యొక్క చిత్తము కొరకై సమస్తమును ద్వేషించి పరిచర్య చేయవారే. இந்த சத்தியத்தின்படி ஜீவித்து ఈ సత్యానుసారముగా జీవించి இந்த உலகத்தை விட்டு வேறு பிரிந்து ஜீவிக்கிற பரிசுத்தமான ஒரு கூட்டம் தான் அந்த ஜெயம் கொண்ட ஆண் பிள்ளை. ఈ లోకమును విడిచి ప్రత్యేకపరచబడినటువంటి గుంపు వారే ఆ యొక్క స్త్రీ. இந்த சபையில அநேகர் அப்படியாக பரிசுத்தமாய் ஜீவித்து கர்த்தருடைய வருகையிலே காணப்பட வேண்டும் என்று జీవిக்கிறார்கள். సత్యத்தை கேட்டு அவர்கள் தான் ஜெயம் கொண்ட ఆన్ పిల్లై. ఈ సంఘములో అనేక మంది పరిశుద్ధులు ఆ విధంగా సత్యానుసారంగా జీవించి సత్యానుసారంగా కొనిపోబడుతున్నారు. వారే జయించినటువంటి సంఘస్థులు లేక మగ శిశువు. கர்த்தருக்கு ஸ்தோத்திரம். దేవునికి స్తోత్రములు. இந்த ஜெயம் கொண்ட ஆண் பிள்ளை இந்த பரிசுத்தவான்களை தான் ஜெயம் கொண்ட ஆண் பிள்ளை என்று வேதம் சொல்லுகிறது. ఈ యొక్క జయించినటువంటి పరిశుద్ధులే జయించినటువంటి మగ శిశువు అని వాక్యం సెలవిస్తూ ఉన్నది. இந்த ஜெயம் கொண்ட ஆண் பிள்ளை தேவனிடத்திற்கும் அவரது సింహాసనத்தினிடத்திற்கும் எடுத்துக்கொள்ளப்பட்டது. ఈ జయించినటువంటి మగ శిశువు ఆమె సింహాసనం యొద్దకును అది కొనిపోబడినది. இது சபை கர்த்தருடைய வருகையில் எடுத்துக்கொள்ளப்படுவதை காட்டுகிறது. ఇది సంఘము ప్రభు యొక్క రాకడలో కొనిపోబడుటను చూపిస్తూ ఉన్నది. கிருபையின் காலத்திலே యేసు మధ్యాకాశத்திலே సర్వ మహిమయోడు வந்து நிற்பார். కృపాకాలములో యేసు మధ్యాకాశంలోనికి సర్వ మహిమతో వచ్చి నిలిచేదరు. அப்பொழுது பரிசுத்தவான்கள் எடுத்துக்கொள்ளப்படுவார்கள். అప్పుడు పరిశుద్ధులు కొనిపోబడుదురు. அதுதான் సభை எடுத்துக்கொள்ளப்படுதல். అది సంఘము తీసుకొని పోబడ్డము. அப்பொழுது கைவிடப்பட்ட கிறிஸ்தவர்கள் இந்த பூலோகத்திலே இருப்பார்கள். అప్పుడు సేవి విడబడినటువంటి క్రైస్తవులు భూలోకములో ఉందరు. கர்த்தருக்கு ஸ்தோத்திரம். దేవునికి స్తోత్రములు. அந்த கைவிடப்பட்ட கிறிஸ்தவர்களுக்கு 3.5 வருஷம் இந்த பூலோகத்திலே உபத்திரவம் நடக்கும். ఆ చేయి విడబడినటువంటి క్రైస్తవులకు 3.5 సంవత్సరము ఈ భూమి మీద శ్రమలు కలుగును. கர்த்தருக்கு ஸ்தோத்திரம். దేవునికి స్తోత్రములు. நாம 10 కాలங்களை குறித்து கேட்டோம். మనం 10 కాలముల గురించి విని ఉన్నాము. முதலாவது தேவதூதர்களின் காலம். మొట్టమొదటిది దేవదూతల కాలము. இரண்டாவது பாவம் அறியாத காலம். రెండవది పాపం ఎరుగని కాలము. மூணாவது మనసాక్షిயின் కాలం. మూడవది మనసాక్షి కాలము. నాలుగవది న్యాయ ప్రమాణ కాలం. నాలుగవది ధర్మశాస్త్ర కాలము. 5 మధ్య కాలం. ఐదవది మధ్యకాలము. 6 கிருபையின் காலம். 6 కృపాకాలము. கர்த்தருக்கு ஸ்தோத்திரம். దేవునికి స్తోత్రములు. இந்த 6வது கிருபையின் காலத்துல தான் ஜெயம் கொண்ட ஆண் பிள்ளை கர்த்தருடைய సింహాసనத்திற்கு எடுத்துக்கொள்ளப்படும். ఈ 6వ కృపాకాలంలోని జయించినట్టు మగ శిశువు ప్రభు యొక్క రాకల్లో కొనిపోబడు. அதாவது சபை கர்த்தருடைய வருகையிலே எடுத்துக்கொள்ளப்படும். అట్లనగా సంఘము ప్రభు యొక్క రాకల్లో కొనిపోబడును. యేసు మధ్యాకాశத்திலே வந்து நிற்கும்போது యేసు మధ్యాకాశంలోనికి వచ్చి నిలబడినప్పుడు பரிசுத்தமாய் ஜீவித்த ஜெயங்கொண்ட பரிசுத்தவான்கள் அவரிடத்திலே மறுரூபமாகி பறந்து போவார்கள். పరిశుద్ధంగా జీవించినటువంటి పరిశుద్ధులు రూపాంతరం చెంది ఆయన వద్దకు వెళ్ళుదురు. அதுதான் சபை எடுத்துக்கொள்ளப்படுது. అదే సంఘము తీసుకొని పోబడ్డ. ஜெயங்கொண்ட ஆண் பிள்ளை தேவனிடத்திற்கு செல்லுவது. అదే జయించినట్టు మగ శిశువు దేవుని వద్దకు వెళ్ళడము. சபை எடுத்துக்கொள்ளப்பட்ட உடனே இந்த கிருபையின் காலம் முடிந்து போகும். సంఘము కొనిపోబడిన వెంటనే ఈ కృపాకాలం ముగించబడును. அடுத்தது இந்த 7வது காலமாகிய உபத்திரவ காலம் 7 வருஷம் ஆரம்பிக்கும். అటు తర్వాత 7 సంవత్సరములు
శ్రమల కాలము ఈ లోకములో ప్రారంభమగు அதுதான் ஏழாவது காலம். అదే 7వ కాలము. கர்த்தருக்கு சோத்திரம். దేవునికి స్తోత్రములు. அடுத்தது 8வது காலம். తర్వాత 8వ కాలం 1000 வருஷ அரசாட்சி. 1000 ఏండ్ల పరిపాలనము. 9 நித்திய நியாய தீர்ப்பு. 9వది నిత్య న్యాయ తీర్పు. 10 நித்தியம். 10వది నిత్యము. இந்த 10 காலங்களை நாம் கிருபையின் காலம், அதாவது 6வது காலம் வரைக்கும் நாம் படித்தோம். ఈ 10 కాలముల్లో 6వ కాలమైనటువంటి కృపాకాలం వరకు మనం నేర్చుకుంటుమి. கர்த்தருக்கு சோத்திரம். దేవునికి స్తోత్రములు. இன்றைக்கு ஏழாவது காலமாகிய உபத்திரவ காலம். ఈ దినమునందు 7వ కాలమైనటువంటి శ్రమల కాలం గురించి నేర్చుకుందాం. 3 வருஷம் உபத்திரவ காலமும் மறுபடி பிந்தின 3 வருஷம் மகா உபத்திரவ காலமும் இதே உலகத்தில் நடைபெறும். 3.5 సంవత్సరము శ్రమల కాలమును, అటు తరువాత మహాశ్రమల కాలము 3.5 సంవత్సరం ఈ లోకములోని జరుగును. మొత్తం 7 வருஷம் உபத்திரவம் நடக்கும். మొత్తము 7 సంవత్సరములు శ్రమల కాలం జరుగును. கர்த்தருக்கு சோத்திரம். దేవునికి స్తోత్రములు. இந்த முதல் 3.5 வருஷ உபத்திரவ காலத்திலே கைவிடப்பட்ட கிறிஸ்தவர்கள் உபத்திரப்படுத்தப்படுவார்கள். ఈ 3.5 సంవత్సరం శ్రమల కాలంలో చేయబడినట్టు క్రైస్తవులు శ్రమ పొందుతారు. இயேசு மத்திய ஆகாயத்திலே வந்து நிற்கும்போது యేసు మధ్యాకాశంలోనికి వచ్చి నిలిచినప్పుడు பரிசுத்தவான்கள் எடுத்துக்கொள்ளப்படுவார்கள். పరిశుద్ధులు తీసుకొని పోబడుదురు. அப்பொழுது சாத்தானும் அவருடைய தூதர்களும், అప్పుడు సాతాను అతని యొక్క దూతలు, இல்லாவிட்டால் அவனுடைய கூட்டத்தாரும், లేనిడల ఆయన యొక్క సైన్యము இங்கிருந்து பரிசுத்தவான்கள் எடுத்து இயேசு கிட்ட போவதை தடுப்பதற்காக மத்திய ஆகாயத்திலே அவர்கள் வருவார்கள். పరిశుద్ధులు మధ్యాకాశంలోనికి వెళ్ళడానికి ఆటంకపరచడానికి కొరకే వారు వచ్చేదారు. உடனே கர்த்தர் மிகாவேலை அனுப்புவார். தேவன், பிதாவாகிய தேவன் மிகாவேலையும் அவனை சேர்ந்த தூதர்களையும் இந்த சாத்தானோடு யுத்தம் பண்ண அனுப்புவார். అప్పుడే తండ్రి అయిన దేవుడు మిఖాయేలును దూతను సాతానుతో యుద్ధం చేయటం కొరకే ఆయన పంపుదురు. கர்த்தருக்கு சோத்திரம். దేవునికి స్తోత్రములు. அப்பொழுது மிகாவேலும் அவனை சேர்ந்த தூதர்களும் இந்த சாத்தானோடும் அவனுடைய கூட்டத்தோடும் யுத்தம் செய்வார்கள். మిఖాయేలును అతని యొక్క దూతలను సాతానుతోను సాతాను యొక్క గుంపు వారితోను యుద్ధం చేయుదురు. யுத்தம் செய்து பரிசுத்தவான்கள் கர்த்தரிடத்திலே பறந்து போவதற்காக அவர்கள் யுத்தம் செய்வார்கள். அப்பொழுது சாத்தானும் அவனை சேர்ந்த கூட்டத்தாரும் வெட்டி பூமியிலே வீழ்த்தப்படுவார்கள். పరిశుద్ధులు కొనిపోబట్ట కొరకై మిఖాయేలు అతనికి దూతలు యుద్ధము చేయుదురు. అప్పుడు సాతాను అతని గుంపు వారందరూ కూడా నరికి వేయబడి భూమి మీద పారవేయబడుదురు. கர்த்தருக்கு சோத்திரம். దేవునికి స్తోత్రములు. அவனுடைய கூட்டத்தார் விழுந்து போவார்கள் பூமியில. భూమి మీద వాని యొక్క గుంపు వారు పడిపోవచ్చురు. கர்த்தருக்கு சோத்திரம். దేవునికి స్తోత్రములు. வெளிப்படுத்தல் 12ஆம் அதிகாரம் ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 7 నుండి 9 வரையிலும் வாசித்தால் 7 నుండి 9వ వాక్యం వరకు మనం చదివినడలా அங்கே மிகாவேலும் அவனுடைய தூதர்களும் வலு சர்ப்பமாகிய சாத்தானோடு யுத்தம் பண்ணுவதாக எழுதப்பட்டிருக்கிறது. మిఖాయేలు అతని యొక్క దూతలు మహా ఘట సర్పంతో యుద్ధం చేయుదురని వ్రాయబడి ఉన్నది. అంతటి పరలోకమందు యుద్ధము జరిగెను. మిఖాయేలును అతని దూతలను ఆ ఘట సర్పముతో యుద్ధము చేయవలని ఉండగా ఆ ఘట సర్పమును దాని దూతలను యుద్ధము చేసిరి గాని గెలవలేకపోయిరు గనుక పరలోకమందు వారికి ఇక స్థలము లేకపోయిను. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతానని పేరుగల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పం పడద్రోయబడును. అది భూమి మీద పడద్రోయబడును. దాని దూతలు దానితో కూడా పడద్రోయబడిరి. கர்த்தருக்கு சோத்திரம். దేవునికి స్తోత్రములు. இப்பொழுது வானத்திலிருந்து பிசாசு என்றும் சாத்தான் என்றும் சொல்லப்பட்ட பழைய பாம்பாகிய பெரிய வலு சர்ப்பம் தள்ளப்பட்டு விட்டது. ఇప్పుడు పరలోక ఆకాశమునందు అపవాదిను సాతానని పేరు గల ఆది సర్పమైన ఘట సర్పం పడద్రోయబడెను. முன்பு அவன் வானமண்டலத்திலே காணப்பட்டான். ముందు అతడు ఆకాశ మండలం ముందు కనబడెను. அதுதான் நம்ம 6 விதமான போராட்டம் நமக்கு இருக்கிறது என்று படிக்கும்போது வானமண்டலங்களில் உள்ள பொல்லாத ஆவிகளின் சேனைகள் என்று நாம் படிக்கிறோம். అదే 6 రకములైనటువంటి పోరాటం మనకు ఉన్నదని, అందులో ఆకాశమందలి దురాత్మ సమూహంతో మన పోరాటం ఉన్నదని చదువుతున్నాం. அந்த சாத்தான், அந்த பழைய பாம்பாகிய வலு சர்ப்பம் வானத்திலிருந்து அவனும் அவனுடைய தூதர்களும் தள்ளப்பட்டார்கள். అప్పుడు ఆది సర్పమైన ఆ మహా ఘట సర్పమును వాని యొక్క దూతలను పడద్రోయబడిది. இவனை வேதம் குற்றம் சாட்டுகிறவன் என்று சொல்லுகிறது. వీని పరిశుద్ధ గ్రంథము నేరం మోపువాడని సెలవిస్తున్నది. வெளிப்படுத்தல் 12ஆம் அதிகாரம் 10ஆம் வசனத்திலே, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 10వ వాక్యములో இவனை வேதம் குற்றம் சாட்டுகிறவன் என்று சொல்லுகிறது. వీని పేరు నేరం మోపువాడని చెప్పబడి ఉన్నది. మరియు அந்த லாஸ்ட் வாக்கியம் மட்டும் குற்றம் சாட்டுகிறவன். రాత్రింబగలు మన దేవుని ఎదుట
మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు. கர்த்தருக்கு சோத்திரம். దేవునికి స్తోత్రములు. அவன் குற்றம் சாட்டுகிறவன். వీడు నేరం మోపవాడు. கர்த்தருக்கு சோத்திரம். దేవునికి స్తోత్రములు. யோபு பரிசுத்தவானாய் ஜீவித்தான். యోబు పరిశుద్ధుడిగా அவன் జీవించాడు. ஒரு நீதிமானாய் ஜீவித்தான். అతడు నీతిమంతుడిగా జీవించాను. அவன் மேல சாத்தான் குற்றம் சாட்டினான். అతని మీద సాతాను నేరం మోపాడు. இந்த புதிய ஏற்பாட்டு காலத்தில் கூட அநேக பரிசுத்தவான்களை அவர்களை குற்றம் சாட்டி கொண்டே இருக்கிறான். ఈ నూతన నిబంధన కాలంలో అనేక మంది పరిశుద్ధుల మీద ఈ అపవాది నేరం మోపుతూ ఉన్నాడు. அந்த குற்றம் சாட்டுகிறவன் இப்பொழுது வானத்திலிருந்து பூமியிலே விழ தள்ளப்பட்டு விட்டான். ఆ నేరం మోపువాడు ఇప్పుడు ఆకాశం నుండి భూమి మీద త్రోయబడ్డాడు. இவனுடைய வேலை என்ன? ఈయన యొక్క పని ఏమిటి? ஐக்கியத்தை கெடுப்பது, ఐకమత్యమును చెరపడము, குற்றம் சாட்டுவது, నేరం మోపడము, பகைகளை உண்டாக்குவது, పగలు కలుగజేయడము, இதுதான் இவனுடைய வேலையா இருந்தது. ఇదే వాని యొక్క పని ఉన్నది. கர்த்தருக்கு சோத்திரம். దేవునికి స్తోత్రములు. நமக்குள்ள ஐக்கியத்தை கெடுக்கிறது யாரு? మనలో ఉన్నట్టు ఐకమత్యమును చెరపడం ఎవరు? நம்மை குற்றம் சாட்டுகிறது யாரு? మన మీద నేరం మోపవాడు ఎవడు? நமக்கு பகைகளை உண்டாக்குகிறது யாரு? మనకు పగలు ద్వేషములు కలుగజేయవాడు ఎవడు? மனிதர்கள் இல்ல, அவர்களுக்குள்ளே புகுந்து சாத்தான் தான் அப்படி செய்கிறான். మనుషులు కాదు, మనుషులలో సాతాను ప్రవేశించి ఆ విధంగా చేస్తున్నాడు. அதனாலதான் நம்ம சபையில ஏக சிந்தை உள்ளவர்களா இருக்கணும்னு பைபிள்ல எழுதப்பட்டிருக்கிறது. అందువల్లే మన సంఘములో మనందరము ఏక తలంపు కలిగిన వారు ఉండాలని పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్నది. சாத்தானுக்கு இடம் கொடுக்க கூடாது. సాతానుకు చోటు ఇవ్వకూడదు. கர்த்தருக்கு ஸ்தோத்திரம். దేవునికి స్తోత్రములు. நீங்கள் 1 కొరింథీయర్ 1 కొరింథీ 1వ అధ్యాయము 10ஆம் வசனத்தை வாசித்தால் 10వ వాక్యమును చదివినడల அங்கே நாம் ஏக சிந்தையா இருக்க வேண்டும் என்று எழுதப்பட்டிருக்கிறது. అక్కడ మన ఏక తలంపు కలిగిన వారు ఉండాలని వ్రాయబడి ఉన్నది. வாசிங்க 1 కొరింథీయర్ 1:10. 1 కొరింథీ 1:10 చదువుకుందాము. సహోదరులారా, మీరందరూ ఏకభావముతో మాట్లాడవలననియు మీలో కక్షలు లేక ఏక మనసుతోను ఏక తాత్పర్యముతోను మీరు సన్నద్ధులై ఉండవలననియు మన ప్రభువుని యేసుక్రీస్తు పేరిట మిమ్మల్ని వేడుకొనుచున్నాను. கர்த்தருக்கு ஸ்தோத்திரம். దేవునికి స్తోత్రములు. 1 కొరింథీయర్ 1:10 நாம் எப்படி ஜீவிக்க வேண்டும் என்று பவுல் எழுதுகிறார். 1 కొరింథీ 1:10వ వాక్యములో మనం ఏ విధంగా జీవించాలని అపోస్తలుడు పౌలు రాసి ఉన్నారు. நாம் ஏக சிந்தையா இருக்க வேண்டும். మన ఏకభావం కలిగి ఉండాలి. நீங்கள் எல்லாரும் ஒரே காரியத்தை பேசணும். మీరందరూ ఒకే కార్యం గురించి మాట్లాడాలి. பிரிவினைகள் இல்லாமல் ஏக மனதும் ஏக யோசனையும் உள்ளவர்களாய் சீர்பொருந்தி இருக்கவும் வேண்டும் என்று நம்முடைய கர்த்தராகிய இயேசு கிறிஸ்துவின் நாமத்தினாலே உங்களுக்கு புத்தி சொல்லுகிறேன் அவர் சொல்லுகிறார். మీలో కక్షలు లేక ఏక మనసుతోను ఏక తాత్పర్యంతోను మీరు సన్నద్ధులై ఉండవలనని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మిమ్మల్ని వేడుకొనుచున్నాను. நம்ம ஒற்றுமையா இருந்தா நம்ம ஐக்கியத்தை அவன் கெடுக்க முடியாது. మనం ఏకముగా ఉన్నడలా ఐకమత్యంగా ఉన్నడలా మన ఐక్యతను వాడు చెడపలేడు. ஐக்கியம் இல்லாமல் பகையோடு வைராக்கியத்தோடு இருக்கிறவர்கள் அவருடைய வருகையில் காணப்பட முடியாது. ఐకమత్యం లేకుండా పగతోను వైరాగ్యంతో ఉన్నవారు ప్రభు యొక్క రాకల్లో కొనిపోబడలేరు. நீங்கள் வெளிப்படுத்தின விசேஷம் 12ஆம் அதிகாரம் మీరు ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 6ஆம் వசனத்தை வாசிக்கும்போது 4వ వాక్యం మనం చదివినడలా 6ஆம் వసనத்தை வாசிக்கும்போது 6వ వాక్యం మనం చదివినడలా வாசிங்க. ఆ స్త్రీ అరణ్యమునకు పారిపోయెను. అచ్చట వారు 1260 దినములు ఆమెను పోషింపవలనని దేవుడు ఆమెకు ఒక స్థలము సిద్ధపరిచి ఉంచెను. கர்த்தருக்கு ஸ்தோத்திரம். దేవునికి స్తోత్రములు. இப்பொழுது அந்த ஸ்திரீ வனாந்தரத்துக்கு ஓடி போனாள். ఇప్పుడు ఆ స్త్రీ అరణ్యములోనికి పారిపోయింది. அவள் ஒரு ஆண் குழந்தையை பெற்ற பின்பு ఆమె ఒక మగ శిశువును కన్న తర్వాత அந்த குழந்தை தேவனிடத்திற்கு எடுத்துக்கொள்ளப்பட்ட பின்பு ఆ యొక్క శిశువు దేవుని యొద్దకు కొనిపోబడిన తర్వాత இப்பொழுது அந்த ஸ்திரீ வனாந்தரத்துக்கு ஓடி போய்விட்டாள். ఆ యొక్క స్త్రీ అరణ్యమునకు పారిపోయాను. கர்த்தருக்கு ஸ்தோத்திரம். దేవునికి స్తోత్రములు. அங்கே 1260 நாள் அளவும் அவளை போஷிப்பதற்காக தேவனால் ஆயத்தமாக்கப்பட்ட இடம் அவளுக்கு உண்டாயிருந்தது. అచ్చట వారు 1260 దినములు ఆమెను పోషింపవలనని దేవుడు ఆమెను ఒక స్థలం సిద్ధపరిచి ఉండెను. கர்த்தருக்கு ஸ்தோத்திரம். దేవునికి స్తోత్రములు. இந்த ஸ்திரீ வனாந்தரத்துக்கு ஓடினாள் அப்படின்னு சொன்னா என்ன அர்த்தம்? ఈ స్త్రీ అరణ్యమునకు పారిపోయినని చెప్పిన అర్థం ఏమిటి? வனாந்தரம் என்பது இந்த உலகத்தை காட்டுகிறது. అరణ్యమనగా ఈ లోకమును చూపిస్తూ ఉన్నది. குறிப்பிட்ட இடத்தை காட்டாமல் ఒక నిర్ణయించబడిన స్థలమును చూపకుండా இந்த உலகத்தை காட்டுகிறது. ఈ లోకమును చూపిస్తూ இந்த ఉన్నది. ஸ்திரீ என்பது கைவிடப்பட்ட கிறிஸ்தவர்கள். ఈ స్త్రీ అనగా చేయబడినట్టు క్రైస్తవులు. கர்த்தருடைய வருகையில் எடுத்துக்கொள்ளப்பட்ட பின்பு மீதியா இருக்கும் கிறிஸ்தவர்களை தான் ஸ்திரீ என்று சொல்லப்பட்டிருக்கு. ప్రభు యొక్క రాకల్లో కొనిపోబడిన తర్వాత మిగిలినటువంటి ఆ క్రైస్తవులు స్త్రీ అని చెప్పబడి ఉన్నది. இவள் உலகத்துக்கு போனாள். ఈమె లోకమునకు వెళ్ళెను. இந்த ఉలగத்துல பாத்தீங்கன்னா சபை அப்பொழுது இருக்காது. ఈ లోకములో మనం చూసినట్ల సంఘములు అప్పుడు ఉండదు. கைவிடப்பட்ட கிறிஸ்தவர்களை போஷிப்பதற்கு சத்தியம் இருக்காது. చేయబడిన క్రైస్తవులు పోషించడానికి సత్యం ఉండదు. அங்கே பரிசுத்தவான்கள் இருக்க மாட்டார்கள். అక్కడ పరిశుద్ధులు ఉండరు. கர்த்தருக்கு దేవునికి స్తోత్రములు. அவளை போஷிப்பதற்காக
கர்த்தர் அவளுக்கு இரக்கம் கிருபை காட்டி தேவ தூதர்கள் மூலமாக సువిశేషం அறிவித்துக் கொண்டிருப்பார். ఆమెను పోషించుట కొరకే ప్రభు కృపను కనికరమును చూపి దేవదూతలను వారికి ఇచ్చి వారి ద్వారా పోషింపబడుదురు. அவர்கள் சுவிசேஷத்தை பிரசங்கிப்பார்கள். వారు సువార్తను ప్రకటించెదరు. கர்த்தருக்கு ஸ்தோத்திரம். దేవునికి స్తోత్రములు. అంత్యక్రీస్తు என்ன செய்வான்? అంత్యక్రీస్తు ఏమి చేయను? அந்த கைவிடப்பட்ட கிறிஸ்தவர்களோடு யுத்தம் செய்வான். చేయబడిన క్రైస్తవులతో యుద్ధం చేయును. அந்த వలు సర్పం அவர்களோடு யுத்தம் செய்யும். ఆ ఘట సర్పము వారితో యుద్ధం చేయును. கர்த்தருக்கு ஸ்தோத்திரம். దేవునికి స్తోత్రములు. அந்த நாட்களிலே அவர்கள் ஆவிக்குரிய ஆகார குறைவினாலே மிக பஞ்சம் உடையவர்களாய் அந்த வனாந்தர அந்த உலகத்திலே மிகவும் வேதனைப்படுவார்கள். ఆ దినములో ఆత్మీయ ఆహారం కొరత వలన అరణ్యములో మిక్కిలి శ్రమ నొందెదరు. அவர்கள் வாழ்க்கை இந்த உலகம் வனாந்தரமாய் காணப்படும். వారికి జీవితము ఈ లోకము అరణ్యముగా వారికి కనబడును. அந்த நாட்கள்ல வசனம் பிரசங்கிக்கப்படாது. ఆ దినముల్లో వాక్యములు ప్రసంగించబడదు. சாத்தான் அந்திகிறிஸ்து கள்ளத்தீர்க்கதரிசி இந்த பூமியை ஆளுவார்கள். సాతాను అబద్ధ ప్రవక్త ఈ భూమిని పరిపాలించెదరు. கர்த்தருக்கு ஸ்தோத்திரம். దేవునికి స్తోత్రములు. சபை இருக்காது. సంఘములు ఉండవు. சாத்தான் ஆளுகிறபடியினாலே సాతాను పరిపాలిస్తున్నందున இங்க சபை இருக்க முடியாது. ఇక్కడ సంఘము ఉండనేరదు. வெளிப்படுத்தல் 13ஆம் அதிகாரத்தில் ప్రకటన గ్రంథం 13వ అధ్యాయము 2, 5 வாசித்தால் 2వ వాక్యము 5వ వాక్యము మనం చదువుకునేడల வெளிப்படுத்தல் 13ல 2, 5 வாசிங்களே. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయము 2వ వాక్యం 5వ వాక్యం చదువుకుందాము. నేను చూచిన ఆ మృగము చిరుతుపులను పోలేండును, దాని పాదములు ఎలుగుబంటి పాదములు వంటివి, దాని నోరు సింహపు నోరు వంటిది. దానికి ఆ ఘట సర్పము తన బలమును తన సింహాసనమును గొప్ప అధికారమును ఇచ్చెను. கர்த்தருக்கு ஸ்தோத்திரம். దేవునికి స్తోత్రములు. பாருங்க, இங்கே சொல்லப்பட்டிருக்கிறது இந்த அது அந்தி கிறிஸ்துவை காட்டுகிறது. ఇక్కడ చెప్పబడినది అంత్యక్రీస్తును చూపిస్తూ ఉన్నది. இவர்கள் 5ல என்ன போட்டிருக்குது? 5 படி. డంబపు మాటలను దేవదూషణలను పలుకు ఒక నోరు దానికి ఇయ్యబడెను, మరియు 42 నెలలు తన కార్యము జరుపున అధికారము దానికి ఏర్పాటాయెను. பாருங்க, அந்த அந்தி கிறிஸ்து அந்த மிருகம், ఆ యొక్క అంత్యక్రీస్తు, அந்த కள்ளతీర్కదరిసి, ఆ యొక్క అబద్ధ ప్రవక్త, சாத்தான், ఆ యొక్క సాతాను இந்த உலகத்தை உலகத்தில் உள்ள கிறிஸ்தவர்களை, அதாவது கைவிடப்பட்ட கிறிஸ்தவர்களை 3.5 வருஷம் உபத்திரவப்படுத்துவான். ఈ లోకంలో చేయబడిన క్రైస్తవులను 3.5 సంవత్సరం శ్రమపరచును. பயங்கரமாய் அந்தி கிறிஸ்து ஆளுகை செய்வான். భయంకరముగా అంత్యక్రీస్తు ఏలుబడి చేయును. 42 వారங்கள் 42 వారములు அவர்கள் உபத்திரவப்படுத்தப்படுவார்கள். வாரு 42 மாதங்கள் அவர்கள் உபத்திரவப்படுத்தப்படுவார்கள். 42 నెలలు వారు శ్రమలు పొందగలరు. 42 మాదనా எத்தனை வருஷம் சொல்லுங்க? 42 నెలలు అనగా ఎన్ని సంవత్సరములు చెప్పండి? சீக்கிரம் சொல்லுங்க. 3.5 வருஷம். అది అనగా 3.5 సంవత్సరము. கர்த்தருக்கு ஸ்தோத்திரம். దేవునికి స్తోత్రములు. 3.5 வருஷம் கைவிடப்பட்ட கிறிஸ்தவர்களை அந்த அந்தி கிறிஸ்து, அதாவது அந்த வலு சர்பம் ఉపద్రవపడుతున్నాం. 3.5 సంవత్సరము విడవబడిన క్రైస్తవులను అంత్యక్రీస్తు శ్రమ కలుగజేయును. கர்த்தருக்கு ஸ்தோத்திரம். దేవునికి స్తోత్రములు. அந்த நாட்கள்ல அவர்கள் வேதனைப்பட்டு கலங்குவார்கள், வேதனை அடைவார்கள். ఆ దినములో వేదన కలిగి కలవరం పొందుదురు. வெளிப்படுத்தல் 12:12 எழுதப்பட்டிருக்கிறது. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 12వ వాక్యంలో రాయబడినది, பூமியின் குடிகளுக்கு ஆபத்து வரும், భూమికి సమస్తమునకు అపాయం కలుగును. இவர்கள் கைவிடப்பட்ட கிறிஸ்தவர்கள். వీరు చేయి విడవబడిన క్రైస్తవులు. பூமியின் குடிகளுக்கு ஆபத்துனா கைவிடப்பட்ட கிறிஸ்தவர்களுக்கு மிக பயங்கரமான భూమికి సమస్తమునకు అనగా చేయి విడబడిన క్రైస్తవులకు బహు శ్రమలు కలుగును. கர்த்தருக்கு ஸ்தோத்திரம். దేవునికి స్తోత్రములు. பிசாசு அவளை விழுங்குவதற்கு தன் வாயிலிருந்து பெரும் நதி போன்ற தண்ணீரை ஊற்றினான் என்று எழுதப்பட்டிருக்கிறது. సాతాను వారిని మృంగుట కొరకే తన నోటి నుండి గొప్ప ప్రవాహం వలె నీళ్లను కుమ్మరించాడని వ్రాయబడినది. வெளிப்படுத்தல் 12:12 వాసింగ. అందుచేత పరలోక నివాసులారా ఉత్సహించుడి, భూమి సముద్రమా మీకు శ్రమ, అపవాది తనకు సమయము కొంచెమే అని తెలుసుకొని బహు క్రోధము గలవాడే మీ ఎద్దుకు దిగి వచ్చి ఉన్నాడని చెప్పెను. 16 వాసి. 16 భూమి ఆ స్త్రీకి సహకారి అయి அது வாயிலிருந்து தண்ணீர் తన నోరు తెరిచి ఆ ఘట సర్పము తన నోటి నుండి గ్రక్కిన ప్రవాహమును మురింగివేసెను. கர்த்தருக்கு ஸ்தோத்திரம். దేవునికి స్తోత్రములు. 15 వాసింగ. కావున ఆ స్త్రీ
ప్రవాహమునకు కొట్టుకొని పోవాలని ఆ సర్పము తన నోటి నుండి నీళ్లు నదీ ప్రవాహముగా ఆమె వెనుక వెళ్ళగ్రక్కెను గాని. கர்த்தருக்கு சோத்திரம். దేవునికి స్తోత్రం. அது நதி போல தண்ணீரை ஊற்றி விட்டது என்று எழுதப்பட்டிருக்கிறது. అది నది ప్రవాహం వలె నీళ్లను క్రక్కెను, వెళ్ళగ్రక్కెను. இது கைவிடப்பட்ட கிறிஸ்தவர்களை சாத்தான் உபத்திரவப்படுத்துவதை காட்டுகிறது. ఇది చేయుడబడిన క్రైస్తవులను సాతాను శ్రమ కలుగజేసి వాటిని చూపిస్తూ ఉన్నది. இங்க தண்ணீர் நதியை போன்ற தண்ணீர், నది లాంటి నీళ్లను, பயங்கரமான சோதனை, భయంకరమైన శోధన. கைவிடப்பட்ட கிறிஸ்தவர்களுக்கு பயங்கர சோதனை சாத்தானால் அங்கே கொடுக்கப்படும், பயங்கர வேதனை கொடுக்கப்படும். చేయుడబడిన క్రైస్తవులకు సాతాను వలన భయంకరమైన శోధన ఇవ్వబడును. அது பூமியின் குடிகளுக்கு ஆபத்து வரும் என்று அதை பற்றி தான் எழுதப்பட்டிருக்கிறது. భూమి మీద ఉన్న వారందరికీ అపాయం కలుగునని దాని గురించి వ్రాయబడింది. சாத்தான் உபத்திரவப்படுத்தி கொண்டே இருப்பான் 3.5 வருஷம். 3.5 సంవత్సరము సాతాను శ్రమ కలుగు చేస్తూ ఉండును. கர்த்தருக்கு ஸ்தோத்திரம். దేవునికి స్తోత్రములు. நீங்கள் வெளிப்படுத்தல் 12ஆம் அதிகாரம் మీరు ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 14வது వచనத்தை వాసిக்கும் పోது 14వ వాక్యం మనం చదివిన యెడల అదే వాసిని. అందువలన ఆమె అరణ్యములో ఉన్న తన చోటికి ఎగురునట్లు గొప్ప పక్షిరాజు రెక్కలు 2 ఆమెకి ఇయ్యబడును. అచ్చట ఆ సర్పమును చూడకుండా ఆమె ఒక కాలములు అర్ధకాలము పోషింపబడును. கர்த்தருக்கு ஸ்தோத்திரம். దేవునికి స్తోత్రములు. ஸ்திரீயானவள் அந்த பாம்பின் முகத்திற்கு விலகி ஒரு காலமும் காலங்களும் அரை காலமாக போஷிக்கப்படத்தக்கதாய் வனாந்தரத்தில் உள்ள தன் இடத்திற்கு பறந்து போகும்படி பெருங்கழுகின் 2 சிறகுகள் அவளுக்கு கொடுக்கப்பட்டது. అందువలన ఆమె అరణ్యంలో ఉన్న తన చోటికి ఎగురినట్లు గొప్ప పక్షిరాజు రెక్కలు 2 ఆమెకి ఇవ్వబడెను. అచ్చట సర్పముఖమును చూడకుండా ఆమె ఒక కాలములు అర్ధకాలం పోషింపబడెను. 3.5 வருஷம். ஒரு காலம் சொன்னா 1 வருடம், ఒక కాలం అనగా 1 సంవత్సరం, காலங்கள் சொன்னா 2 வருடம், కాలములు అనగా 2 సంవత్సరములు, அரை காலம் சொன்னா அரை வருடம், అర్ధకాలం అనగా 1/2 సంవత్సరము, ஒரு காலம் ఒక కాలము 1 வருஷம், 1 సంవత్సరము, காலங்கள் కాలములు 2 வருஷம், 2 సంవత్సరములు, அரை காலம் అర్ధకాలము அரை வருஷம், 1/2 సంవత్సరము. கர்த்தருக்கு ஸ்தோத்திரம். దేవునికి స్తోత్రములు. 6 மாதம், 6 నెలలు, மொத்தம் 3.5 வருஷம், మొత్తము 3.5 సంవత్సరము. 3.5 வருஷம் அவர்கள் உபத்திரவப்பட்டு கொண்டே இருப்பார்கள். அதே சமயத்தில் கர்த்தருடைய இரக்கம் கருணையினால அவர்கள் தேவதூதர்களால் சுவிசேஷம் அறிவிக்கப்பட்டு தேற்றப்பட்டு கொண்டிருப்பார்கள். 3.5 సంవత్సరము వారు సాతాను ద్వారా శ్రమ పొందుతూ ఉండగలరు. అదే సమయంలో దేవునికి కనికరం దయ వలన సువార్త వింటూ ఉందరు. இந்த மிருகம் கைவிடப்பட்டவர்களோடு யுத்தம் பண்ணிக்கொண்டே இருக்கும். ఈ మృగము చేయుడబడిన వారితో యుద్ధం చేస్తూ ఉండును. கர்த்தருக்கு ஸ்தோத்திரம். దేవునికి స్తోత్రములు. இதெல்லாம் உங்களுக்கு புரியுதா என்னமோ தெரியல. ఇవన్నీ మీకు అర్థమవుతున్నదో లేదో తెలియడం లేదు. అర్థమైందా? புரியுதா? అర్థమవుతున్నదా? சொல்லுங்க. చెప్పండి. இன்னொரு தடவை சொல்லணுமா? ఇంకొకసారి చెప్పాలా? అర్థమైందా? என்னம்மா நோறு తెరవలేదు? சரி, இப்போ சாதாரணமாக சொல்கிறேன். ఇప్పుడు సాధారణంగా చెప్పేదేమో. ஓ, நம்ம எந்த காலத்தில் இருக்கிறோம்? మనం ఏ కాలంలో ఉన్నాము? அதை சொல்லுங்க. అది చెప్పండి. நம்ம எந்த காலத்தில் இருக்கிறோம்? మనం ఏ కాలంలో ఉన్నాము? நம்ம கிருபையின் காலத்துல இருக்கிறோம். కృపాకాలంలో ఉన్నాము. இந்த கிருபையின் காலம் எப்ப முடியும் சொல்லுங்க? ఈ కృపాకాలం ఎప్పుడు ముగించబడును చెప్పండి. இயேசு வருகை மத்தியாகத்துல இயேசு வந்த உடனே இந்த கிருபையின் காலம் முடிந்து போகும். యేసుక్రీస్తు మధ్యాకాశంలోనికి వచ్చిన వెంటనే కృపాకాలం ముగించబడును. அப்பொழுது பரிசுத்தவான்கள் கர்த்தரிடத்திலே அவர்கள் மறுரூபமாகி பறந்து போய் விடுவார்கள். అప్పుడు పరిశుద్ధులు ప్రభు యొద్దకు రూపాంతరం చెంది వెళ్ళిపోవదురు. கைவிடப்பட்ட கிறிஸ்தவர்கள் இங்கே இருப்பார்கள். చేయబడిన క్రైస్తవులు ఇక్కడ ఉందరు. இயேசு சபையை எடுத்துக்கொள்வார். యేసు సంఘమును తీసుకొని పోయి கைவிடப்பட்டவர்கள் இங்க இருப்பாங்க. చేయబడిన వారు ఇక్కడ ఉందరు. பரலோகத்தை கர்த்தர் பரலோகத்தின் வாசல் அடைக்கப்பட்டுவிடும். పరలోకం యొక్క ద్వారము మూయబడును. ஏன்னா ஊழியர்கள் பரிசுத்தவான்களாகிய ஊழியர்களும், ఎందుకనగా పరిశుద్ధులైన దైవ సేవకులు, பரிசுத்தவான்களாகிய விசுவாசிகளும், పరిశుద్ధులైనటువంటి విశ్వాసులను எடுத்துக்கொள்ளப்பட்டு விட்டார்கள். కొనిపోబడిది. இப்போ கைவிடப்பட்டவர் இவர்கள் எல்லாம் இந்த உலகத்தில் இருந்தாலும் பரிசுத்தமாய் ஜீவிக்கல. మీరందరూ సభையில పరిశుద్ధమాయి జీవికల. మీరు లోకములో ఉన్నప్పటికీ సంఘములో పరిశుద్ధంగా జీవించలేదు. కర్తరు ఎவ்வளவோ సత్యத்தை கொடுத்தும் பயப்படவில்லை. ప్రభు ఎన్నో సత్యం ఇచ్చినప్పటికీ భయపడలేదు. కర్తరుடைய సత్యத்தின்படி அவங்க ஜீவிக்கல.
ప్రభు యొక్క సత్యానుసారం వారు జీవించలేదు. அவங்க உலகத்திலே பாதியும் கர்த்தருக்குள் பாதியும் இல்லாவிட்டால் முழு உலகத்தில் முழுவதுமாய் உலகத்திலேயும் ஜீவித்தார்கள். వారు లోకముల సగమును దేవుని యొద్ద సగమును లేనిడల లోకములో పూర్తిగా వారు జీవించారు. அதனால அவர்கள் கைவிடப்பட்டு போய்விட்டார். అందువలన వారు చేయబడబడిరి. கர்த்தருக்கு ஸ்தோத்திரம். దేవునికి స్తోత్రములు. நீங்க யாராவது அப்படி ஜீவித்தால் మీరు ఎవరైనా ఆ విధంగా జీవిస్తే கர்த்தர் வருகையில் எடுத்துக்கொள்ளப்பட முடியாது. ప్రభు యొక్క రాకల్లో కొనిపోబడలేరు. யாராவது நிறைய அப்படித்தான் ஜீவிக்கிறீர்கள். ఎందుకనగా అనేక మంది ఆ విధంగానే జీవిస్తూ ఉన్నాం. நம்ம வைராக்கியமாய் ஜீவிக்கணும். వైరాగ్యం కలిగి జీవించాలి. పరిశుద్ధமாய் జీవిக்க வேண்டும். పరిశుద్ధంగా జీవించాలి. సత్యத்தின்படி జీవిக்கணும். సత్యానుసారంగా జీవించాలి. అంత్యక్రిస్తు ఆட்சியிலே அந்த முதல் 3 வருஷ உபத்திரவ காலத்தில் போய் சேருவோம். లేనిడల అంత్యక్రీస్తు అనగా మొదటి 3.5 సంవత్సరాల కాలంలోనికి వెళ్లి చేరుదాం. அதனால நாம் எல்லாரும் பரிசுத்தமாய் ஜீவிக்க வேண்டும். అందువలన మనమందరం పరిశుద్ధులుగా జీవించాలి. கைவிடப்பட்ட கிறிஸ்தவர்கள் இங்கே இருப்பார்கள். చేయి విడబడినటువంటి క్రైస్తవులు ఇక్కడ ఉందరు. முதலாவது நான் என்ன சொன்னேன்? మొట్టమొదటిగా మేము చెప్పి ఉన్నాము, యేసు మధ్యాకాశத்தில் வந்து நிற்பார். యేసు మధ్యాకాశంలోనికి వచ్చి నిలిచేదారు. இங்கே ஒரு நிமிஷத்திலே ஒரு இமைப்பொழுதிலே பரிசுத்தவான்கள் மறுரூபமாகிக் கொண்டிருப்பார்கள். ఇక్కడ ఒక్క నిమిషంలో ఒక్క రెప్పపాటులో పరిశుద్ధులు రూపాంతరం చెందుదురు. அவர்கள் பறந்து போவார்கள். వారు ఎగిరిపోవుదురు. அங்கே வானத்திலே வான மண்டலத்திலே சாத்தான் காணப்படுகிறான் கூட்டத்தோடு. అక్కడ ఆకాశ మండలములందు సాతాను వాని గుంపుతో కనబడుతున్నాడు. அவன் இந்த பறந்து வருகிற பரிசுத்தவான்களை வராதபடி கர்த்தரிடத்தில் வராதபடி அவனுடைய கூட்டத்தோடு தடுத்து கொண்டிருப்பான். ఎగిరి వస్తున్నటువంటి పరిశుద్ధులు పైకి తండ్రి ఎద్దుకు రాకుండానట్లుగా ఆ సాతాను వాని గుంపుతో కలిసి ఆటంకపరుస్తూ ఉండను. அப்பொழுது பிதாவாகிய தேவன் மிகாவேலையும் மிகாவேல் என்ற பிரதான தூதனையும் அவர் அந்த தூதனுடைய கூட்டத்தாரையும் அங்கே மத்திய ஆகாயத்துக்கு அனுப்புவார். అప్పుడు తండ్రి అయిన దేవుడు మిఖాయేలు అనే ప్రధాన దూతను అతని యొక్క దూతలను మధ్యలోనికి పంపించెదరు. மத்திய ஆகாயத்துக்கு அனுப்புவார். మధ్యాకాశంలోనికి పంపించెదరు. எதற்குன்னா மிகாவேல் என்ற பிரதான தூதனுடைய வேலை யுத்தம் செய்வது. ఎందుకనగా మిఖాయేలు అన్నటువంటి ప్రధాన దూత యొక్క పని యుద్ధం చేసే పని. யுத்தம் செய்வதற்காக அனுப்புவார். యుద్ధం చేయట కొరకే పంపెదరు. கர்த்தருக்கு ஸ்தோத்திரம். దేవునికి స్తోత్రములు. உடனே மிகாவேலும் அந்த மிகாவேலை சேர்ந்த தூதர்களும் இந்த சாத்தானோடும் அவனை சேர்ந்த தூதர்களோடும் வந்து யுத்தம் பண்ணி பரிசுத்தவான்கள் கர்த்தரிடத்தில் போவதற்கு அவர்கள் இடம் உண்டாக்கி கொடுப்பார்கள். వెంటనే మిఖాయేలు ప్రధాన దూత అంటే మిఖాయేలును అతని యొక్క సైన్యమును అటు తరువాత సాతాను అతని సైన్యంతో పోరాడి పరిస్థితులు ఆటంకపరచకుండా వారు దేవుని వద్ద వెళ్లి చేరినట్లుగా చేయుదురు. மிகாவேல் அவருடைய தூதர்கள் எல்லாம் இந்த சாத்தானையும் அவனுடைய சேர்ந்த கூட்டத்தையும் வெட்டி பூலோகத்திலே தள்ளி விடுவார்கள். మిఖాయేలు అతని యొక్క దూతలను సాతాను అతని యొక్క దూతలను చంపి నరికి భూమి మీద పడవేయుదురు. கர்த்தருக்கு ஸ்தோத்திரம். దేవునికి స్తోత్రం. வானத்திலிருந்து பூமியிலே தள்ளப்பட்டு விட்டார். ఇప్పుడు ఆకాశము నుండి వాడు భూమి మీదకి పడద్రోయబడిన. இப்பொழுது பரிசுத்தவான்கள் கர்த்தரிடத்தில் போவதற்கு எந்த தடையும் இல்லை. ఇప్పుడు పరిశుద్ధులు దేవుని వద్దకు వెళ్ళడానికి ఎలాంటి ఆటంకం లేదు. கர்த்தருக்கு ஸ்தோத்திரம். దేవునికి స్తోత్రములు. இப்படியாக பரிசுத்தவான்கள் எடுத்துக்கொள்ளப்பட்ட பின்பு ఈ విధంగా పరిశుద్ధులు కొనిపోబడిన తరువాత விழ தள்ளப்பட்ட சாத்தான் பயங்கர கோபத்தோடு கைவிடப்பட்ட கிறிஸ்தவரிடத்திலே வருவான். పడద్రోయబడినటువంటి సాతాను భయంకర కోపముతో చేయబడినట్టు క్రైస్తవులు ఎదుకు వచ్చాను. அந்த கைவிடப்பட்ட கிறிஸ்தவர்களுக்கு தான் ஸ்திரீ என்று சொல்லப்பட்டிருக்கிறது. ఆ చేయబడిన క్రైస్తవులకి స్త్రీ అని చెప్పబడి ఉన్నది. கர்த்தருக்கு ஸ்தோத்திரம். దేవునికి స్తోత్రములు. அந்த ஸ்திரீ வனாந்தரத்துக்கு ஓடி போனாள். ఆ యొక్క స్త్రీ అరణ్యములోనికి పారిపోయాను. அந்த ஸ்திரீயை விழுங்கும்படி அந்த ஸ்திரீயை உபத்திரவப்படுத்தும்படி இந்த சாத்தான் அங்கே போகிறான். ఆ యొక్క స్త్రీని శ్రమపరుస్తున్నట్లుగా ఆ సాతాను అక్కడికి వెళుతున్నాడు. அவன் 3.5 வருஷம் அந்த ஸ்திரீயோடு யுத்தம் பண்ணுகிறான். వాడు 3.5 సంవత్సరము ఆ యొక్క స్త్రీతో యుద్ధం చేయును. யுத்தம் என்பது உபத்திரவப்படுத்துவதை காட்டுகிறது. యుద్ధం అనగా శ్రమపరచడాన్ని కష్టపడడాన్ని చూపిస్తూ ఉన్నది. கர்த்தருக்கு ஸ்தோத்திரம். దేవునికి స్తోత్రములు. அந்த ஸ்திரீயோடு 3.5 வருஷம் அவன் யுத்தம் செய்தான். ఆ యొక్క స్త్రీతో 3.5 సంవత్సరము వాడు యుద్ధం చేయును. அவளை உபத்திரவப்படுத்துகிறான். వాడిని శ్రమపరచను. அது சொல்ல முடியாத உபத்திரவம். అది చెప్పలేనటువంటి శ్రమ. கர்த்தருக்கு ஸ்தோத்திரம். దేవునికి స్తోత్రములు. உபத்திரவமானது இதுவரையிலும் நடந்திராத உபத்திரவம் என்று சொல்லப்பட்டிருக்கிறது. ఆ యొక్క ఉపద్రవము లేక శ్రమ ఇంతవరకు జరిగినటువంటి ఉపద్రవము లేక శ్రమ అని చెప్పబడి ఉన్నది. மிருகம் கிறிஸ்தவர்களை உபத்திரவப்படுத்தும். ఆ యొక్క మృగము క్రైస్తవులను శ్రమపరచును. எந்த கிறிஸ்தவர்களை? ఏ క్రైస్తవులను? கைவிடப்பட்ட கிறிஸ்தவர்களே கொஞ்சம் பேர் அவர்கள் வைராக்கியமாய் ஐயோ நம்ம கைவிடப்பட்டு விட்டோம், இனிமேல் இயேசுவுக்காக இந்த மீதி அவன் என்ன உபத்திரப்படுத்தினாலும் சரி நான் அவருக்காக வாழ்ந்து பரலோகத்துக்கு போக வேண்டும் என்று அவர்கள் வைராக்கியமாய் இருப்பார்களாம். చేయబడినట్టు ఆ క్రైస్తవులు
మనము ఇంతవరకు ఎంతో కార్యములు చేస్తున్నాము. అయితే ప్రభు యొక్క இவ்வளவு நம்ம கைவிடப்பட்டு போய்விட்டோம், இனிமேல் நாம் நரகத்துக்கு போக கூடாது. எவ்வளவு உபத்திரம் வந்தாலும் சரி அதை சகித்து ரத்த சாட்சிகளாய் மரித்து கர்த்தரிடம் போக வேண்டும். మనము ఇంతవరకు ఎన్నో కష్టములను అనుభవించితిమి, చేయుడబడితిమి. అయితే ఏ విధం చేత హింసలను పొంది ప్రభు యొక్క రాకల్లో కొనిపోబడగలను హతసాక్షులుగా మరణించి. பிரபுவுக்கு ராக்கட காது கர்த்தருக்கு சோத்திரம். దేవునికి స్తోత్రములు. அவரிடத்திலே போய்விட வேண்டும், ఆయన சாட்சியா மரித்து கர்த்தரிடத்திலே போக வேண்டும் హతసాక్షిగా మరణించి దేవుని ఎద్దుకు వెళ్ళవలెను என்று வைராக்கியமா இருப்பார்களாம். అని వైరాగ్యం కలిగి ఉండేదారు. கைவிடப்பட்ட கிறிஸ்தவர்களுக்கு சாத்தான் ஒரு கட்டளை போடுவான். చేయి వీడబడినటువంటి క్రైస్తవులకు సాతాను ఒక ఆజ్ఞ వేయును. அதெல்லாம் உங்களுக்கு வர்ற வாரத்துல சொல்லுவேன். అవన్నీ మరుసటి వారంలో వచ్చే వారంలో చెప్పగలను. 666 முத்திரை நெற்றியிலாவது வலது கையிலாவது போட்டுக்கொள்ள வேண்டும். 666 ముద్ర నొసట లేక కుడి చేతి మీద వేసుకోవాలి. அவர்களுக்கு உபத்திரவம் இல்ல, వారికి శ్రమలు లేదు. இந்த அதை போட்டுக்கொள்ளாத கிறிஸ்தவர்களுக்கு உபத்திரவம். అది వేసుకొననటువంటి క్రైస్తవులకే శ్రమలు. அவர்கள் போட்டுக்கொள்ளும் வரையிலும் அவன் உபத்திரவப்படுத்துவான் பயங்கரமா. వారు వేసుకున్నంత వరకు కూడా భయంకరంగా వారిని శ్రమ పెట్టును. சிலர் அந்த வேதனை சகிக்க முடியாமல் அவங்க 666 முத்திரையை நெற்றியில இல்லாவிட்டால் வலது கையில போட்டுக்கொள்வார்களாம். వారు వేదనను భయంకర వేదన సహించలేక నొసటో లేక కుడి చేతి మీద 666 ముద్ర వేసుకుందరు. கர்த்தருக்கு దేవునికి స్తోత్రములు. இப்படியாக அவன் அந்த 666 முத்திரை யார் போடவில்லையோ அவர்களை உபத்திரப்படுத்துவான். ఎవరికైతే 666 ముద్ర వేయలేదో వారిని వాడు శ్రమపరుచును. அந்த முத்திரை போட்டவர்களை உபத்திரப்படுத்த மாட்டான். ముద్ర వేసుకున్న వారిని శ్రమ పెట్టాడు. இந்த 1ஆம் நூற்றாண்டுல கிறிஸ்தவர்களை மிகவும் ரோமராஜ்யம் உபத்திரப்படுத்தினது. మొదటి శతాబ్దములో క్రైస్తవులను రోమిల రాజ్యం మిక్కిలి శ్రమ పెట్టినది. அது பயங்கரமான உபத்திரவம். అది భయంకరమైన ఉపద్రవము. அது இதுவரையிலும் இல்லாத உபத்திரவம் இந்த அந்தி கிறிஸ்து காலத்திலே நடக்கும் என்று எழுதப்பட்டிருக்கிறது. ఇంతవరకు జరగనటువంటి ఆ యొక్క శ్రమలు ఈ అంత్యక్రీస్తు కాలంలో జరుగునని వ్రాయబడి ఉన్నది. 1ஆம் நூற்றாண்டுல கிறிஸ்தவர்களை எவ்வளவாய் உபத்திரப்படுத்தினார்களாம். మొదటి శతాబ్దములో క్రైస్తవులను ఎంతగానో శ్రమ పెట్టింది. பட்டயத்தை எடுத்து படுக்க வைத்து கிறிஸ்தவர்களை அப்படியே ரெண்டாக பிளந்து போட்டார்களாம். ఖడ్గమును తీసుకొని క్రైస్తవులను పడుకోబెట్టి ఆ విధంగా దానితో రెండుగా చీల్చివేసేది. ரெண்டாக பிளந்தார்கள். రెండుగా చీల్చిరి. பாருங்க எவ்வளவு வேதனை. చూడండి ఎంత వేదన. அவ்வளவாய் உபத்திரப்படுத்தப்பட்டார்கள். ఎంతగానో శ్రమ పెట్టబడిరి. கிறிஸ்தவருடைய குழந்தைகளை மேலே அப்படி வீசி ஈட்டி எடுத்து பிடித்து அப்படியே குத்தி கொள்வார்கள். క్రైస్తవుల చిన్న పిల్లలను పైకి విసిరేసి ఆ విధంగా ఈటిని కింద పెట్టుకుని ఆ విధంగా పొడిచి ఉన్నారు. எவ்வளவு வேதனை, ఎంత వేదన. தாய் தகப்பன் அவர்கள் முன்னாக அப்படி செய்தார்கள். తల్లిదండ్రులకు ముందుగానే ఆ విధంగా చేసి ఉన్నారు. அவர்கள் இருதயம் எவ்வளவு வேதனைப்பட்டிருக்கும். వారి హృదయం ఎంత వేదన. குழந்தை துடித்து சாகும்போது அவர்களால சகிக்க முடியுமா? ఆ యొక్క బిడ్డ అలాడి చచ్చినప్పుడు వారు సహించగలరా? அவர்களும் கொலை செய்யப்பட்டார்கள். తిరిగి వారును హత్య చేయబడిరి. சிலர் உயிருடனே புதைக்கப்பட்டார்கள். కొంతమందిని సజీవంగానే పాతి పెట్టిరి. உயிரோடு அப்படியே புதைச்சிட்டாங்க சில கிறிஸ்தவர்களை. కొంతమంది క్రైస్తవులను ప్రాణముతోని పాతి పెట్టిరి. சில கிறிஸ்தவர்களை உயிரோட தோலை உரித்தார்கள். కొంతమంది క్రైస్తవులను ప్రాణముతోని వారికి చర్మం పెరికిరి. எவ்வளவு உபத்திரம் பாருங்க. ఎంత ఉపద్రవం చూడండి. இந்த உபத்திரம் இல்ல, இதை விட பயங்கரமான உபத்திரவத்தை தான் அந்தி கிறிஸ்து கைவிடப்பட்ட கிறிஸ்தவர்களுக்கு செய்வானா. ఈ ఉపద్రవం మాత్రం కాదు, భయంకరమైన ఉపద్రవము చేయబడిన క్రైస్తవులకు చేయును. சிலரை உயிரோடு எரித்து கொன்றார்கள். కొంతమందిని ప్రాణముతోనే దహించి చంపిరి. சிலரை சிலுவையில் அறைந்து கொண்டார்கள். కొంతమందిని సిలువ వేసి చంపిరి. சிலருடைய வாயில நிறைய உப்பை திணித்து கொண்டே இருப்பார்கள். కొంతమంది నోట్లో ఎక్కువ ఉప్పును తురుముతూనే ఉందరు. அதை விழுங்க வேண்டும், దాన్ని మృంగాలి. அதை உப்பை திணித்து 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 திரும்ப அந்த வெயில்ல தூக்கி போடுவார்கள். ఆ యొక్క ఉప్పును నోట్లో తురిమి ఆ విధంగా ఎండలో పడవేయుదురు. அவர்கள் நாக்கு தாகத்தால் வறண்டு அப்படியே செத்து போவார்கள். ఆ నాలుక ఎండ చేత దప్పిక చేత వారు ఆ విధంగానే ఎండిపోయి చనిపోదురు. சில கிறிஸ்தவர்களை படுக்க வைத்து, కొంతమంది క్రైస్తవులు పడుకోబెట్టి, படுக்க வைத்து బోళ్ళ పడుకోబెట్టి நாக்கை நீட்டி பூமியிலே நாக்கை நீட்டி வைத்து ஆணி அடித்து கொண்டார்கள். నాలుకను భూమి మీదకి లాగి మేకులతో కొట్టుదురు. எவ்வளவு பயங்கரம் பாருங்க. ఎంత భయంకరం చూడండి. கர்த்தருக்கு ஸ்தோத்திரம். దేవునికి స్తోత్రములు. சிலர் என்ன செய்தார்கள், కొంతమంది ఏం చేసిరి, ஒரு பெரிய இரும்பு பலகை வைத்து పెద్ద ఇనుప రేకును ఉంచి கீழே அடுப்பு மாதிரி செய்து அது மேலதான் இரும்பு பலகை வைப்பார்களாம். కింద పొయ్యి మంట వేసి దాని మీదనే ఆ ఇనుప రేకును ఉంచుతారు. அடுப்பு மாதிரி செஞ்சு அந்த அடுப்பு மேல இந்த
இந்த இரும்பு పలகை வைப்பார்கள். పొయ్యి ఒకటి చేసి దాని మీద ఇనుప పలకను ఉంచేదారు. திரும்ப அந்த நெருப்பை மூட்டுவார்கள். తిరిగి ఆ నిప్పు అంటించేదారు కింది భాగంలో. அந்த இரும்பு பலகை நன்றாக பழுக்க அப்படியாக அது நெருப்பு போல சூடான பின்பு ఆ ఇనుపు రేకులకు ఇనుపు పలక ఎర్రగా కాల్చబడిన తర్వాత அது மேல கிறிஸ்தவர்களை படுக்க வைப்பார்கள். దాని మీద క్రైస్తవులను పడుకోబెట్టుదురు. கருவாடு வறுப்பது போல வறுப்பார்களாம். ఎండు చేప వేయించినట్లుగా వారిని వేయించి. நீ எவ்வளவு நல்ல சந்தோஷமா கேட்கறல்ல ఇప్పుడు నువ్వు సంతోషం వింటున్నావు కదా. ஜாக்கிரதையா இருக்க வேண்டும். జాగ్రత్తగా ఉండాలి. இதை நான் படித்த போது அப்படியா எவ்வளவு நேரம் அழுதேன். எனக்கு ரொம்ப அழுக வந்துருச்சு. నేను చదివినప్పుడు ఎంతోసేపు నేను ఏడ్చితిని. என்னால அந்த அழுகையை கட்டுப்படுத்தவே முடியவில்லை. నా వల్ల నా ఏడుపును అణుసుకోలేకపోతిని. எவ்வளவு வேதனை கிறிஸ்தவர்கள் அனுபவித்தார்கள். క్రైస్తవులు ఎంతో వేదనను అనుభవించారు. இயேசுவுக்காக அனுபவித்தார்கள். యేసు కొరకే అనుభవించారు. நீ நானும் என்ன அனுபவிக்கிறோம். నేను ఏం అనుభవిస్తున్నాను. எல்லாரும் 6:30க்கு வாங்கன்னு சொன்னா உன் இஷ்டம் போல வரீங்க. நீங்க అందరూ 6:30க்கு రమ్మంటే మీ ఇష్టానుసారంగా వస్తున్నారు. நான் வர்றதுக்கு முன்னால நீங்க இருக்கணும். இல்லாட்டினா உங்களுக்கு அவங்க பேரை எழுத சொல்வேன்னு சொன்னா కూడా யாரும் பயப்படல. నేను వచ్చేటకు ముందుగా మీరు ఉండాలని చెప్పి ఆలస్యంగా వచ్చే వారి యొక్క పేర్లు రాయమని చెప్పినప్పుడు కూడా మీరు రావడం లేదు. కఠిన హృదయం. ఎంత కఠిన హృదయం. దైవ అன்பు இருக்கிறதா. దేవుని ప్రేమ ఉన్నదా. அவர்களும் தெய்வ அன்பினாலே ரத்த சாட்சிகளாய் மரித்தார். వారందరూ దేవుని యొక్క ప్రేమతో నింపబడి హతసాక్షులుగా మరణించిరి. சிலரெல்லாம் பயங்கரமான இரும்பு குண்டுகளை, எத்தனையோ எடை உள்ள இரும்பு குண்டுகளை சங்கிலியில பிணைத்து இவர்கள் இழுத்து கொண்டு போகும்படி செய்வார்கள். కొంతమంది ఇనుప సంఖ్యలకు ఎత్తనయో పౌండ్ ఎడై ఉన్నది. భయంకరమైన బరువు కలిగినటువంటి ఇనుముతో చేసిన బొండ్లను బిగించి లాక్కొని వెళ్ళినట్లుగా చేయదురు. இரும்பு கம்பிகளை அவர்களுக்கு பிணைத்து இழுத்து கொண்டு போக வேண்டும். ఇనుప రాడ్లను వారికి పెనవేసి లాక్కొని వెళ్ళినట్లుగా చేయదురు. ఇల్లావిట్టాల్ సౌకలు అడిத்து అడిத்து కొల్వాர்களாம். లేనిడలా కొరడాలతో కొట్టి కొట్టి చంపుదురు. எவ்வளவு பயங்கரம். ఎంత భయంకరం. கர்த்தருக்கு ஸ்தோத்திரம். దేవునికి స్తోత్రములు. ஒரு ரத்த சாட்சியாய் மரித்த ஒரு சகோதரனுடைய சாட்சியை நான் கேட்டேன். ముందుగా హతసాక్షిగా మరణించినటువంటి ఒక సహోదరుని యొక్క సాక్ష్యం నేను వింటిని. அந்த சகோதரனிடத்திலே சொன்னார்கள். ఆ సహోదరుని వద్ద చెప్పిరి, இயேசு வேண்டாம் என்று நீ சொல்லணும். యేసు వద్దని నువ్వు చెప్పుము. அந்த அம்மா பிறந்த ஒரு கை குழந்தையை கையில வைத்திருந்தார். అతని భార్యకు ఒక చిన్న మగ. அந்த அம்மா கையில ஒரு பிறந்த அந்த அம்மாவுடைய குழந்தை, கை குழந்தை இருந்தது. ఆమెకు చేతిలో ఒక చిన్న చేతి బిడ్డ ఉండినది. கர்த்தருக்கு ஸ்தோத்திரம். దేవునికి స్తోత్రములు. அவர்கள் சொன்னார்கள், వారు చెప్పిరి, நீ இயேசு வேண்டாம் என்று சொல்ல வேண்டும். నువ్వు యేసు వద్దని చెప్పాలి. இல்லாவிட்டால் లేనిడలా. அந்த காலத்துல கில்லட்டின் அப்படின்னு சொல்லி ஒரு பெரிய எந்திரம் இருந்தது. கில்லட்டின் గిల్లెట్ అని గొప్ప యంత్రం, భయంకరమైన యంత్రం ఆధీనంలో ఉండేది. சொன்னா இவ்வளவு ஒரு மேஜ அளவுக்கு பெருசா இருக்கும். అది ఒక టేబుల్ కొలతకు పెద్దదిగా ఉండును. அதுல ஷார்ப்பான ஆணிகள் அப்படியே நீட்டமாக பதிக்கப்பட்டிருக்கும். దానిలో పదును గల మేకులను దానితో అమర్చి ఉందరు. அதே போல டேபிள்ல இப்படி கீழே பார்த்தபடி ஷார்ப்பான ஆணிகள் இணைக்கப்பட்டிருக்கும். అదే విధంగా టేబుల్ మీద కూడా పైకి చూపించినట్లుగా మేకులను అమర్చింది. மேல ஒரு పలகையில టేబుల్ మీద ఉంటే పలకలో அதே போல ஷார்ப்பான ஆணிகள் கீழே பார்த்தபடி பதிக்கப்பட்டிருக்கும். అదే విధమైన పదును గల మేకులను అమర్చి ఉందరు. கர்த்தருக்கு దేవునికి స్తోత్రములు. இந்த ரெண்டுக்கும் கனெக்ஷன் கொடுத்து ஒரு அத சுவிட்ச் இருக்கும். ఈ రెంటికి కలిసి ఒక స్విచ్ ఉండును. கர்த்தருக்கு స్తోత్రం. దేవునికి స్తోత్రములు. அதுல ஒரு மனுஷனை படுக்க வைத்து దాని మీద ఒక మనిషిని పడుకోబెట్టి அந்த சுவிட்ச் போட்டா, ఆ స్విచ్ వేసినడల அந்த மேல இருக்கிற పలகை, அந்த పలகை வந்து கீழே இருக்கிற పలகையோட அப்படியே வந்து ஒட்டிக்கணும். ఆ పైన ఉన్నటువంటి పలక క్రింద ఉన్నటువంటి పలక మీదకి వచ్చి ఆ విధంగానే అతుక్కొను. அப்பொழுது கீழே இருக்கிற ஆணிகள் எல்லாம் அந்த சதையை துளைத்து శరీరத்துல மேலே வரும். అప్పుడు క్రింద ఉన్నట్టు మేకులన్నీ కూడా ఆ శరీరంలో దిగి పైకి వచ్చును. மேல இருக்கிற ஆணிகள் மேல் பக்கத்திலிருந்து துளைத்து கீழே வரும் அந்த శరీరத்துல. పైన ఉన్నటువంటి ఆ మేకులు పైనుండి గుర్చబడి ఆ మేకులు క్రిందికి వచ్చి కొంచెం నేరతలు துடித்து செத்து போவார்கள். కొంతసేపు అల్లాడి చనిపోదురు. எவ்வளவு பயங்கரமான உபத்திரம் பாருங்க. ఎంత భయంకరమైనటువంటి ఉపద్రవం చూడండి. దేవునికి స్తోత్రం. அந்த கில்லட்டின் இயந்திரத்தின் முன்னாலதான் இந்த சகோதரி நிக்க வைத்திருந்தார்கள். ఆ గిల్లెట్టి యంత్రం యొక్క ముందుగానే ఈ సహోదరి నిలబెట్టింది. அவங்க சொன்னாங்க, ఆమె చెప్పిరి, இயேசு வேணாம் என்று சொன்னால் உன்னையும் உன் குழந்தையை விட்டு விடுவோம். యేసు వద్దని చెప్పినట్లా నిన్ను నీ బిడ్డను విడిచిపెట్టుదము. இல்லாவிட்டால் உன் குழந்தை உன் கண்ணுக்கு முன்னாலேயே இந்த கில்லட்டில கொல்ல போகிறோம். లేనిడలా నీ యొక్క బిడ్డను ఈ గిల్లెట్టి ద్వారా నీ ముందే చంపబోతున్నాం. அந்த அம்மா சொன்னார்கள்,
ఈ అమ్మ చెప్పినది, என் குழந்தை இப்பொழுது செத்தாலும் నా బిడ్డ ఇప్పుడు చచ్చినను உடனே என்னுடைய தேவனிடத்துக்கு தான் போகும். వెంటనే నా దేవుని ఎద్దుకు వెళ్ళును. நான் ஒரு நாளும் இயேசு வேண்டாம் என்று சொல்ல மாட்டேன். నేను ఎన్నటికి యేసు వద్దని చెప్పను. அவர்கள் மூர்க்கமாய் அந்த குழந்தையை தூக்கி கில்லட்டில் வைத்து அப்படியே சுற்றி போட்டார்கள். వారు அந்த మూర్ఖముగా குழந்தை அப்படியே அந்த ஆணிகள் துளைத்து கொன்று போட்டது. వాళ్ళు శీఘ్రముగా కోపముతో ఆ గల్లెట్ మీద ఆ బిడ్డను పడేసరి ఆ విధంగా నల్లాడుతూ బిడ్డ చనిపోయినది. கர்த்தருக்கு ஸ்தோத்திரம். దేవునికి స్తోత్రం. அந்த தாய் கண்ணை மூடி ஜெபித்துக் கொண்டே இருந்தால் அந்த காட்சியை பார்க்கவில்லை. కండ్లు మూసుకొని ప్రార్థిస్తూ ఉండినది, కండ్లు తెరిచి చూడలేదు. கர்த்தருக்கு ஸ்தோத்திரம். దేవునికి స్తోత్రం. உடனே அந்த சகோதரியும் கூட அந்த கில்லட்டினில் வைத்துக் கொண்டார்கள். వెంటనే ఆ యొక్క సహోదరుని కూడా ఆ గల్లెట్ యంత్రం మీద పెట్టి చంపివేసిరి. கர்த்தருக்கு ஸ்தோத்திரம். దేవునికి స్తోత్రం. எவ்வளவாய் உபத்திரவப்பட்ட அந்த முதலாம் நூற்றாண்டிலே கிறிஸ்தவர்கள் உபத்திரவப்பட்டார்கள் கர்த்தருக்காய். చూడండి, మొదటి శతాబ్ద కాలంలో దేవుని నిమిత్తమే ఎంతో మంది క్రైస్తవులు శ్రమను అనుభవించిరి. கர்த்தருக்கு ஸ்தோத்திரம். దేవునికి స్తోత్రములు. நம்முடைய இயேசுவுக்காக మన యేసు కొరకు அவர்கள் அப்படியாய் சிரமப்பட்டார்கள். మన యేసు కొరకే వారు ఆ విధంగా శ్రమ పెట్టబడిది. அந்த உபத்திரத்தை விட மிக பயங்கரமான உபத்திரவம் தான் கைவிடப்பட்ட கிறிஸ்தவர்களுக்கு இந்த உபத்திரவ காலத்திலே நடக்கும். ఆ ఉపద్రవము కంటే భయంకరమైనటువంటి ఉపద్రవము లేక శ్రమ చేయబడిన క్రైస్తవులకు ఆ శ్రమల కాలంలో జరగనైనది. కర్తருக்கு దేవునికి స్తోత్రములు. ప్రాణనాథని ప్రేమ క్రియలకు నేమి యువగలను ప్రాణనాథని ప్రేమ క్రియలకు నేమి యువగలను ప్రాణాత్మ శరీరం సమర్పించు నీకే నిలుపుము నన్ను సియోనులో దేవా, నిలుపుము నన్ను సియోనులో. ప్రాణాత్మ శరీరం సమర్పించు నీకే నిలుపుము నన్ను సియోనులో దేవా, నిలుపుము నన్ను సియోనులో. ఎంతో ప్రేమ నా ప్రభుని ప్రేమ, అనాది ప్రేమ బయల్పడేను కల్వరి సిలువలో. ఎంతో ప్రేమ. హల్లెలూయా. హల్లెలూయా. కర్తருக்கு స్తోత్రం. దేవునికి స్తోత్రములు. நீங்க ஒரு கடைசி காலத்துல வந்திருக்கிறத உணருங்க. మీరు ఒక చివరి కాలంలో వచ్చినది గ్రహించండి. பயம் இல்லாத ஜீவிக்காத. భయం లేకుండా జీవించవద్దు. உன் இஷ்டம் போல நீ கர்த்தருடைய ஆலயத்துக்கு வரக்கூடாது. నిష్టానుసారం దేవుని కాలంకు రావద్దు. எல்லாம் கைவிடப்பட்ட கிறிஸ்தவர்களுடைய கூட்டத்திலே உன்னை கொண்டு போய் சேர்த்து விடும். ఇవన్నీ చేయబడినట్టు గుంపులోనికి మిమ్మల్ని తీసుకుని వెళ్ళి చేర్చును. கர்த்தருக்கு స్తోత్రం. దేవునికి స్తోత్రములు. கைவிடப்பட்ட கிறிஸ்தவர்களை உபத்திரப்படுத்துவதற்கு చేయబడిన క్రైస్తవులను శ్రమ పెట్టుట కొరకు மிருகம் సముద్రத்திலிருந்து எழுந்து வந்தது என்று எழுதப்பட்டிருக்கிறது. మృగము సముద్రములో నుండి లేచి వచ్చినదని వ్రాయబడి ఉన్నది. வெளிப்படுத்தின விசேஷம் 13ஆம் அதிகாரம் ప్రకటన గ్రంథం 13వ అధ్యాయము 1 6 வரையிலும் வாசிக்கும் போது మొదటి వాక్యం నుండి 6వ వాక్యం వరకు మనం చదివినడల ஒரு மிருகம் సముద్రத்திலிருந்து ஏறி வர கண்டேன். ఒక మృగము సముద్రము నుండి పైకి లేచి వచ్చుట చూచితిని. அதற்கு 7 தலைகளும் 10 கொம்புகளும் இருந்தன. దానికి 7 శిరస్సులను 10 కొమ్ములను ఉండినది. கர்த்தருக்கு స్తోత్రం. దేవునికి స్తోత్రములు. அதன் கொம்புகளின் மேல் 10 முடிகளும் அதன் தலைகளின் மேல் தூஷணமான நாமமும் இருந்தன. మొదటి వచనం 13. మరియు 10 కొమ్ములను 7 తలలను గల ఒక క్రూర మృగము సముద్రములో నుండి పైకి వచ్చుట చూచి తిని. చాలు తర్వాత అది. కర్తருக்கு స్తోత్రం. దేవునికి స్తోత్రం. அந்த மிருகம் சமுத்திரத்திலிருந்து ஏறி வருகிறது. ఆ మృగము సముద్రములో నుండి పైకి ఎక్కి వస్తూ ఉన్నది. 7 தலைகளும் 10 கொம்புகளும் இருந்தது. దానికి 10 కొమ్ములను 7 తలలను ఉండెను. இன்னொரு தரம் படி. మరియు 10 కొమ్ములను 7 తలలను గల ఒక క్రూర మృగము సముద్రములో నుండి పైకి వచ్చుట చూచి తిని. దాని కొమ్ముల మీద 10 కిరీటములను దాని తలల మీద దేవదూషణకరమైన పేర్లను ఉండెను. கர்த்தருக்கு స్తోత్రం. దేవునికి స్తోత్రములు. பாருங்க, அந்த மிருகம் என்பது கள்ள தீர்க்கதரிசி. அந்த அதாவது மிருகம் வந்து பிசாசு திருத்தவமா இருக்கிறான். సాతాను త్రిత్వముగా ఉన్నాడు. சாத்தான்
வலுசர்பம் சாத்தான் என்றும் வலுசர்பம் என்றும் சொல்ல பிசாஸ் என்றும் வலுசர்பம் என்றும் சொல்லப்பட்ட சாத்தான், సాతాను ఘట సర్పము దయ్యమని చెప్పబడినటువంటి సాతాను, மிருகம், మృగము, கள்ளத்திற்கு தரிசி, అబద్ధ ప్రవక్త. கர்த்தருக்கு சோத்திரம். దేవునికి இந்த స్తోత్రము. திருத்துவ பிசாசு தான் அந்த சமுத்திரத்திலிருந்து ஏறி வருகிறது. ఈ త్రిత్వం కలిగినట్టు సాతానే సముద్రములో నుండి పైకి ఎక్కి వస్తూ ఉన్నది. கர்த்தருக்கு சோத்திரம். దేవునికి స్తోత్రము. அவன் தான் அந்தி கிறிஸ்து காலத்துல அந்த ஆட்சி காலத்துல அந்தி கிறிஸ்துவுக்குள் இருந்து ஆட்சி செய்கிறவன். వాడే ఆ యొక్క శ్రమల కాలంలో అంత్యక్రీస్తులో నుండి క్రియ చేయను. அவனுக்கு மிருகம் என்று பெயர். వానికి క్రూర మృగం అని పేరు. சாத்தான்ல மிருகம் தான் அந்தி கிறிஸ்துக்குள்ள பூந்து உபத்திரவப்படுத்தும் ఆ ஜன. త్రిత్వ శాస్త్రంలో క్రూర మృగమే అంత్యక్రీస్తులో దూరి జనులతో క్రియ చేయను. கர்த்தருக்கு சோத்திரம். దేవునికి స్తోత్రములు. அந்தி கிறிஸ்து குள்ள பூந்து இந்த திருத்துவ பிசாசில் மிருகம் வந்து புகுந்து ஜனங்களை உபத்திரவப்படுத்தும் போது అంత్యక్రీస్తు ఈ క్రూర మృగములో ప్రవేశించి చేయబడబడిన క్రైస్తవులతో శ్రమ పెట్టబడినప్పుడు அது மிக பயங்கரமாக குரூரமாக உபத்திரப்படுத்தும். అది మిక్కిలి భయంకరముగా కఠోరముగా శ్రమ పెట్టబడును. ஏன் அவனை மிருகம் என்று வேதம் சொல்லுகிறது? ఎందుకు వాని క్రూర ముఖం అని పేరు పెట్టబడినది? மிருகம் மிருகம் మృగమని పెట్టబడినది. கர்த்தருக்கு சோத்திரம். దేవునికి స్తోత్రములు. அவன் மனித தன்மையும் தெய்வீக சுபாவங்களும் இல்லாதவன். వాడు మనుష్య తత్వము దైవిక స్వభావం లేనివాడు. கர்த்தருக்கு சோத்திரம். దేవునికి స్తోత్రములు. அவன் அதிகாரத்துக்கு வரும்போது వాడు అధికారంలోనికి వచ్చినప్పుడు மிருகத்தனமான மூர்க்கத்தோடு அவன் ஜனங்களை உபத்திரவப்படுத்தும். మూర్ఖత్వం కలిగి జనులను శ్రమ పెట్టును. பாருங்க, சிலர்லாம் திட்டும்போது பேயின்னு சொல்லுவாங்க. కొంతమంది తిట్టినప్పుడు పో దయ్యము అంటారు. ஏன்னா அவங்க சுபாவம் அப்படி. ఎందుకనగా వారి స్వభావం. மனுஷனுக்கு இரக்கம் கருணை இருக்குது. మనుషునికి కనికరము దయ ఉన్నది. தெய்வத்துக்கு தெய்வீக திவ்ய சுபாவங்கள் காணப்படுகிறது. దేవునికి దేవుని యొక్క దివ్య స్వభావములు కనబడుతూ ఉన్నది. அதுதான் மனதுருக்கம். అదే కనికరము. கர்த்தருக்கு சோத்திரம். దేవునికి స్తోత్రములు. இந்த ரெண்டும் இல்லாததுதான் பேய். ఈ రెండు లేనివాడే దయ్యము. அதுதான் சாத்தான். ఆడే సాతాను. அவனுக்கு மனிதத்தன்மையும் இல்ல, தெய்வீக சுபாவங்களும் இல்ல. వానికి మనుష్య తత్వము లేదు, దైవిక స్వభావమును లేదు. அதனாலதான் அவனை மிருகம் என்று வேதம் சொல்லுகிறது. అందువల్లనే మృగమని వాడిని గురించి పరిశుద్ధ గ్రంథం సెలవిస్తున్నది. இரக்கம் கருணை இல்லாதவன், కనికరము దయ లేనివాడు. கர்த்தருக்கு சோத்திரம். దేవునికి స్తోత్రములు. அவன் குரூரமாய் மிருகத்தன்மையோடு கைவிடப்பட்ட கிறிஸ்தவர்களை பயங்கரமாய் உபத்திரப்படுத்துவான். వాడు క్రూరము కలిగి మృగములే చేయబడిన క్రైస్తవులను శ్రమ పెట్టును. கர்த்தருக்கு சோத்திரம். దేవునికి స్తోత్రములు. 3.5 வருஷம் அப்படியாக உபத்திரப்படுத்தப்படுவார்கள். 3.5 సంవత్సరము ఆ విధంగా శ్రమ పెట్టబడుదురు. கர்த்தருக்கு சோத்திரம். దేవునికి స్తోత్రములు. இந்த 10 கொம்புகளும் 7 தலைகளும் உள்ள மிருகம் என்றால் எது? ఈ 10 కొమ్ములను 7 శిరస్సు అని చెప్పినట్ల ఆ మృగం అంటే ఏంటి? சமுத்திரத்திலிருந்து வருகிறது என்று சொல்லப்பட்டிருக்கிறது. సముద్రములో నుండి పైకి వచ్చున్నదని వ్రాయబడి ఉన్నది. சமுத்திரம் என்றால் இந்த உலகத்தை காட்டுகிறது. సముద్రం అనగా ఈ లోకమును చూపిస్తూ இந்த ఉన్నది. உலகத்தில் இருக்கிற ஜனங்கள் ஜாதிகளை காட்டுகிறது. ఈ లోకములో నుండి జనులను జాతులను చూపిస్తూ ఉన్నది என்று வெளிப்படுத்தின விசேஷம் 17ஆம் அதிகாரம் 15ஆம் வசனத்திலே எழுதப்பட்டிருக்கிறது. అని ప్రకటన గ్రంథము 17వ అధ్యాయము 15వ వాక్యంలో రాయబడి ఉన్నది. வாசிங்க. చదువుకుందాము. வெளிப்படுத்தல் 17:15. మరియు ఆ దూత నాతో ఇలాగ చెప్పెను, ఆ వేశ్య కూర్చున్న చోట నీవు చూచిన జలములు ప్రజలను, జన సమూహములను, జనములను, ఆయా భాషలు మాట్లాడు వారిని సూచించును. கர்த்தருக்கு ஸ்தோத்திரம். దేవునికి స్తోత్రములు. அந்த தண்ணீர்களை கண்டாயே அவைகள் ஜனங்களும் கூட்டங்களும் ஜாதிகளும் பாஷைகளும். ఆ యొక్క జలములను చూస్తే అది ప్రజలను, జన సమూహములను, జనములనై ఉన్నారు. இது அந்த தண்ணீர், அந்த சமுத்திரம் என்பது இந்த உலகத்தை ஜனங்களை காட்டுகிறது. సముద్రం అంటే నీళ్లు అనగా ఇది లోకములోని జనులను చూపిస్తూ ఉన్నది, ஜாதிகளை காட்டுகிறது, జాతులను చూపిస్తూ ఉన్నది. கர்த்தருக்கு ஸ்தோத்திரம். దేవునికి స్తోత్రములు. அந்த அந்த இந்த உலக ஜனத்திலிருந்து தான், அந்த ஜாதியிலிருந்து தான் இந்த உலகத்தை உபத்திரவப்படுத்தி உலகத்தை ஆளப்போகிற அந்தி கிறிஸ்து எழும்பி வருவான். ఆ జనుల్లో నుండి, జన సమూహంలో నుండి లోకమును ఏడుబడి చేయబోతున్నట్టు అంత్యక్రీస్తు లేచి వచ్చును. இந்த உலகமாகிய சமுத்திரத்திலிருந்து, ఈ లోకమనే సముద్రములో నుండి கடைசி காலத்தில் தோன்றும் இந்த அந்தி கிறிஸ்து, அதான் இந்த வல்லரசுக்கு தலைவன், கடைசி கால வல்லரசுக்கு தலைவனாகிய அந்தி கிறிஸ்துவை அது காட்டுகிறது. கடைசி கால வல்லரசு, கடைசி கால ராஜ்யம், சாம்ராஜ்யம், చివరి కాలం యొక్క సామ్రాజ్యములో கடைசி காலத்துல சாம்ராஜ்யம், எந்த கடைசியா இருக்கும் சாம்ராஜ்யம் எது? చివరిగా ఉన్న సామ్రాజ్యం ఏది? சொல்லுங்க. చెప్పండి. இப்ப பாருங்க, இந்தியாவை யார் ஆள்றா?
చూడండి, ఇండియాని ఎవరు పరిపాలిస్తున్నారు? ஒண்ணுமே தெரியாதப்பா சாமிகளா. இந்தியாவை யார் ஆள்றா? ఇండియాని ఎవరు పాలిస్తున్నారు? இந்தியா தனி ராஜ்யம் தானே? ఇండియా ప్రత్యేకమైన రాజ్యమే కదా. இந்தியா தனி நாடு இல்லையா? ఇండియా ప్రత్యేకమైన దేశం కాదా? இது என்ன இங்கிலீஷ்காரனுக்கு கீழே இருக்குது அந்த நாடு? ఇంగ్లీష్ వాళ్ళ క్రిందగా ఉన్నది ఇది. ఇంగ్లీష్ వాళ్ళు ఏలు పడిచేస్తారా ఈ దేశమున? బాగా తినండి, అది మాత్రం తెలుసు. బాగా తినండి చేసి చేసి. ఏ జనాలు. సరే, కర్తருக்கு స్తోత్రం. దేవునికి స్తోత్రములు. మీరు చెప్తారు, అక్క మేము సంపాదించి మేము తింటాం, అది కూడా మీకు మీకు பொருட்களையா என்ன சொல்லுது அதுக்கு? அதுக்கு அது கூட మీకు காது காது அது கூட మీకు என்ன சொல்லுவாங்க தெலுங்குல, நல்ல வார்த்தையெல்லாம் இருக்குது. சரி, கர்த்தருக்கு சோத்திரம். దేవునికి நாங்க స్తోత్రం. செஞ்சு நாங்க சாப்பிட்றோம், நாங்க சம்பாதிக்கிறோம், அது கூட உங்களுக்கு பொருட்களையே సహించగాదు. ఒప్పలేదా? అది కరెక్ట్. అది కూడా మీకు ఒప్పలేదా? తినండి, వద్దని చెప్పలేదు, కానీ ఇది కూడా గ్రహించుకోవాలి. కర్తருக்கு స్తోత్రం. దేవునికి స్తోత్రములు. இப்ப பாருங்க, இங்கிலாந்து ஒரு ராஜ்யம், చూడండి, ఇంగ్లాండ్ ఒక రాజ్యం, అమెరికా, చైనా, జపాన్, సిలోన్, సింగపూర్, మలేసియా, சொல்லிட்டே போலாம். చెప్పు వెళ్ళొచ్చు. எவ்வளவு ராஜ்யம் இருக்குது பாருங்க. ఎన్నో రాజ్యాలు ఉన్నాయి. ఇండియా, அதான் பாரத தேசம். భారతదేశం. நீங்க தான் பாரத தேசம் சொல்றீங்களா? பாரத தேசம் ఎందుకనగా మీరు అందరూ భారతదేశం అంటున్నారు. భారతదేశం. இப்படி பல ராஜ்யங்கள் இந்த உலகத்தில் இப்படியாக பல ராஜ்யங்கள் இந்த உலகத்திலே ஆளுகை செய்கிறது. ఈ విధంగా పలు రాజ్యములు ఈ లోకమును పరిపాలిస్తూ ఉన్నది. இதையெல்லாம் అంత్యక్రీస్తు కాలத்திலே ஒன்றாக சேர்ந்து விடும். ఇవన్నీ అంత్యక్రీస్తు కాలములో ఒకటిగా చేర్చబడును. இந்த உலகம் முழுவதும் ஒரே ராஜ்யத்தின் கீழ் வரும். ఈ లోకం అంతయు ఒకే రాజ్యం క్రిందికి వచ్చును. அதுதான் అంత్యక్రీస్తుவின் ராஜ்யம். అది అంత్యక్రీస్తు యొక్క రాజ్యం. உலகம் முழுவதையும் అంత్యక్రీస్తు தான் ஆளுகை செய்வான். ఈ లోకం అంతటిని అంత్యక్రీస్తు ఏలుబడి చేయును. అదేதான் వేదం కడసి కాల వల్లరసు என்று சொல்லுகிறது. అందువల్లనే పరిశుద్ధ గ్రంథం చివరి కాలం యొక్క అంతములు అని చెప్పబడినది. కడసి కాల వల్లరసు రాజ్యం, సామ్రాజ్యం, கடைசி காலத்தில் தோன்றும் வல்லரசு, చివరి దినములో ప్రవేశించిన సామ్రాజ్యం, పరిపాలించు సామ్రాజ్యం, చివరి కాలం. கர்த்தருக்கு స్తోత్రం. దేవునికి స్తోత్రములు. 7 வருஷம் இந்த வல்லரசு இந்த உலகத்தில் நடக்கும். அதான் கடைசி கால வல்லரசு. ఇదే 7 సంవత్సరములు ఈ సామ్రాజ్యము 7 సంవత్సరము ఈ లోకంలోనే ఈ సామ్రాజ్యం జరుగుతుంది. ఇది చివరి కాల సామ్రాజ్యం. దీంతో ఈ సామ్రాజ్యం అయిపోతుంది. తర్వాత ప్రభు వచ్చి 1000 సంవత్సరంలో ఈ లోకమును ఏలుబడి చేస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. చివరి కాల సామ్రాజ్యం ఏది சொல்லுங்க? చివరి కాలపు సామ్రాజ్యం ఏది చెప్పండి? అంత్యక్రీస్తు సామ్రాజ్యం, అంత్యక్రీస్తు యొక్క సామ్రాజ్యం. இந்த சிவரி கால சாம்ராஜ்யத்தை ஆளக்கூடிய அந்த தலைவன் மிருகமாய் இருப்பான். ఈ చివరి కాలపు సామ్రాజ్యమును పరిపాలించేవాడు అంత్యక్రీస్తు ఉన్నాడు. அவன் சமுத்திரத்திலிருந்து இறங்கி வருகிறான். వాడు సముద్రము నుండి పైకి లేచి వస్తున్నాడు. அதுதான் உலகத்தில், அந்த உலகத்திலிருந்து அவன் தோன்றுவான். అందువల్ల లోకములో నుండి వాడు బయలుపడును. கர்த்தருக்கு స్తోత్రం. దేవునికి స్తోత్రములు. இந்த உலகத்துல இப்ப எத்தனையோ சாம்ராஜ்யம் இருக்குதுல்ல? ఈ లోకములో అనేక సామ్రాజ్యములు ఉన్నది కదా. அதுல ஒரு தேசத்தின் அந்த தலைவன் அவர்தான் இந்த உலகத்தை, அந்த ஆளுதான் இந்த உலகத்தை అంత్యక్రీస్తుவாய் ఆளுகை செய்வான். ఆ యొక్క ఒక వ్యక్తి అంత్యక్రీస్తు లోకమును పరిపాలన చేయను. అర్థమైందా? అర్థమైందా? పురించదా? అర్థమైందా? కర్తருக்கு స్తోత్రం. దేవునికి స్తోత్రములు. அவன் இந்த உலகத்தை 7 வருஷம் ஆளுவான். వాడు ఈ లోకమును 7 సంవత్సరములు పరిపాలించెను. அந்த 7 தலைகளும் 10 கொம்புகளும் எது? ఆ 7 తలలు 10 కొమ్ములు ఏది? அந்த மிருகம் எப்படிப்பட்டது? ఆ మృగము ఎటువంటిది? கர்த்தருக்கு சித்தமான அடுத்த வாரத்தில் நாம படிக்கலாம். ప్రభు చిత్తమైతే వచ్చే వారం దాన్ని నేర్చుకుందాము. கர்த்தருக்கு స్తోత్రం. దేవునికి స్తోత్రం. நமக்கு பாஸ்டர் இன்னைக்கு சாயங்காலத்திலிருந்து உபவாச ஜெபம் வைக்க சொல்லி இருக்கிறார். మనకు మన సెంటర్ పాస్టర్ గారు ఈ దినము నుండి ఉపవాస ప్రార్థన ఉంచమని చెప్పి ఉన్నారు. நடத்திப்புக்கு கீழ்ப்படியும், నడిపింపుకు లోబడాలి. அதனால நாம இப்ப கொஞ்ச நேரம், ஒரு 1/4 மணி நேரம் நாம நம்முடைய
திருப்பதி சென்ட்ரல் கன்வென்ஷன் அக்டோபர்ல நடக்க இருக்கிறது. அதற்காக நம்ம ஜெபிக்கலாம். అందువల్ల మనం కొద్దిసేపు ఒక 15 నిమిషములు మన అక్టోబర్ నెలలో తిరుపతి సెంటర్ కన్వెన్షన్ జరగనైనది, దాని కొరకే మనం ప్రార్థించేదాము. கர்த்தருக்கு ஸ்தோத்திரம். దేవునికి స్తోత్రములు.